రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులకు సంబంధించి తాజా రాజకీయ పరిస్థితులు అలాగే అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శలు హామీలకు సంబంధించి ఈరోజు మనం పబ్లిక్ పాయింట్లో మాట్లాడదాం. మనతో పాటు పబ్లిక్ పాయింట్లో పాల్గొనడానికి రాజకీయ వ్యూహకర్త రవికుమార్ గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. రవికుమార్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై మీరేమంటారు? సో మరికొన్ని రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు కూడా జరుగుతున్నాయి. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సాధారణంగా ఐటీ దాడులు జరగడం అనేది ఎవరైనా ట్యాక్స్ ఎగవేతదారులు, పన్ను ఎగవేతదారుల మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది రైడ్ చేయమని చెప్పి ఎవరైనా చెప్తారో అది కామన్గా జరుగుతూనే ఉండే ప్రాసెసే. అయితే పర్టికులర్లీ ఎలక్షన్స్ పీరియడ్స్కి వచ్చేటప్పుడు ఏంటి అంటే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ వ్యాపారాల మీద దాడులు జరిగితే అది ఖచ్చితంగా రాజకీయ కోణంలోకి అన్వయించుకోవడం అనేది రాజకీయ పార్టీల తాలూకా బేసిక్ నేచర్ అది. సో దాన్ని మనం ఎవరిని కూడా తప్పుపట్టడానికి అయితే ఏమీ లేదు. ఎందుకంటే రాజకీయ దురుద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉంటాయి, అధికారంలో ఉన్న పార్టీ చెప్పు చేతుల్లో ఉంటాయి. కాబట్టి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు అనేవి ఏం చేస్తాయంటే టార్గెటెడ్గా కొన్ని దాడులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ దాడులు జరిగేటప్పుడు అది రాజకీయ కోణంలో కాక ఇంకే కోణంలో చూస్తాం. దట్టు ఎలక్షన్స్ ఇంకొక వారం రోజులు ఉందనగా సడన్గా 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి ట్యాక్సులు కట్టలేని వాళ్ళు ఈరోజే గుర్తుకొస్తారు అని అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకనంటే మనం చేయాల్సింది ఏంటి, ఒక వ్యక్తి ట్యాక్స్ కట్టలేదు అన్నప్పుడు, అసెస్మెంట్ లేదు అన్నప్పుడు ఇమీడియట్లీగా నెక్స్ట్ ఇయరే వాళ్ళకి నోటీసులు ఇవ్వచ్చు, వాళ్ళని అడగొచ్చు, ఏంటని చేయొచ్చు. బట్ అప్పటికప్పుడు ఏది చేయరు. సడన్గా ఏంటంటే ఒక ఎలక్షన్లు వచ్చేటప్పుడో లేకపోతే ఒక రాజకీయంగా ఇబ్బందమైన పరిస్థితులు వచ్చేటప్పుడో లేకపోతే ఒకరిని లొంగ తీసుకునే క్రమంలోనో రాజకీయ పార్టీల తాలూకా వ్యక్తులకు సంబంధించిన వ్యాపార సంస్థల మీద వాటి మీద ఏంటంటే కామన్గా ఐటీ దాడులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో 6 నెలల క్రిందట కావచ్చు, 2-3 నెలల క్రిందట కావచ్చు, ఒకేసారి ఐటీ అధికారులు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యాపార సంస్థల మీద కూడా ముఖ్యంగా టీడీపీ నాయకులే కావచ్చు, వైసీపీ నాయకుల మీద కూడా కావచ్చు, అన్ని వ్యక్తుల మీద కూడా ఏంటంటే కొంత దాడులు చేయడం జరిగింది. అయితే ఆ దాడుల్ని మనం ఆ రోజు ఏం చెప్పాం, రాజకీయ కోణంలో మనం చెప్పడం జరిగింది. ఈ విధంగా మోడీ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అది ఇదని. యాక్చువల్గా నిజంగా మోడీ కక్ష సాధింపు చర్యలకే దిగాలనే ఆలోచనతో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనం తప్పు పట్టాల్సిందే. అదే ఆ వ్యక్తులు నిజంగా ట్యాక్స్ లెగ్గొట్టి వ్యాపారాలని నల్లధనంగా మార్చుకునే అంత అవకాశం కల్పించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారన్నప్పుడు దాడులు చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. బట్ ఇక్కడ ముఖ్యంగా ఒక కోణం చూడాలి ఏంటి అని అంటే ఎప్పుడైతే ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చిందో ఆ తర్వాత క్రమంలో 1 by 1 జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అని అంటే ఖచ్చితంగా మోడీ చంద్రబాబు నాయుడు గారికి పడలేదు కాబట్టి, ఒక శత్రుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దాడులు అనేవి మోడీ ప్రేరేపితంగానే జరుగుతాయి. కాబట్టి ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో బీజేపీ ఉంటుంది కాబట్టి బీజేపీ టీడీపీ మీద ఇంకే విధంగానైనా పగ తీర్చుకోవాలని అంటే వాళ్ళకు సంబంధించిన ఆర్థిక మూలాల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఆర్థిక మూలాలు ఎవరైతే ఉన్నారో టీడీపీలో ఉన్న ఎంపీలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, బడా కాంట్రాక్టర్లు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, వీళ్ళ మీద దాడులు చేయడం అనేది కామన్గా జరుగుతుంది. సో దీన్ని పర్టికులర్లీ ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మనం చెప్పాలి అంటే రాజకీయ కోణంలోనే జరిగిందని చెప్పొచ్చు. అదే లేదు స్వతహాగా ఒక ప్రాసెస్ ప్రకారం ఒక ఇన్కమ్ ట్యాక్స్ కాంప్లియన్సెస్ ప్రకారం జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా మనం అందరం హర్షిస్తాం. నేనే కాదు, మీరు కూడా హర్షిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. రవికుమార్ గారు, ఒక విషయం, ఆర్థికంగా బలవంతులైన అభ్యర్థులు కేవలం టీడీపీలోనే ఉన్నారా, ఇంకే పార్టీలోనూ లేరా? అంటే మిగిలిన పార్టీలను టార్గెట్ చేయకుండా కేవలం టీడీపీనే టార్గెట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? నేను అదే అంటున్నాను. ఇందాక నేను క్లియర్గా మీకు చెప్పింది కూడా అదే. 2014 ఎలక్షన్లలో ఇద్దరు కలిసి పోటీ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్ని 4 సంవత్సరాల పాటు సక్రమంగా నడిచిన వ్యవహారం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బయటికి రాగానే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తుల తాలూకా, పార్టీ వ్యక్తుల తాలూకా ఆర్థిక మూలాలు కావచ్చు, ఇవన్నిటి మీద కావచ్చు, స్వతహాగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రియాక్ట్ అయినా కూడా దాన్ని ఒక పొలిటికల్ యాంగిల్లోనే చూస్తారు. అయితే అది కాంప్లయన్సెస్ పరంగా వాళ్ళ ఒక ప్రాసెస్ పరంగా గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ గైడ్ లైన్స్ ప్రకారంగా వెళ్తే మీకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
కానీ ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక రాజకీయ కోణంలో మాత్రం వెళ్తే మాత్రం ఖచ్చితంగా మన అందరం తప్పు పట్టాల్సిన విషయమే. అది ముఖ్యంగా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులనే కేంద్రంగా టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద ఐటీ దాడులు చేయడం అనేది కూడా హర్షించదగ్గ విషయం అయితే కాదు. ఎందుకంటే ఒక్క టీడీపీ పార్టీలోనే కాంట్రాక్టర్లు కాదు కదా, వైసీపీలో కూడా చాలా భారీ స్థాయిలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, నెక్స్ట్ బడా కాంట్రాక్టర్లు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. యా, ఇప్పుడు మనం తాజాగా చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్లో సీఎం రమేష్ ఇంటిపై కూడా పోలీసులు దాడులు చేశారని, బెడ్రూమ్లోకి వెళ్ళి సోదాలు చేశారని, కానీ సెర్చ్ వారెంట్ లేకుండా ఏ విధంగా మీరు ఇలా తనిఖీలు చేస్తారని సీఎం రమేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఎస్పీ ఆదేశాల మేరకే మేము ఇవి చేస్తున్నామని చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? కట్టండి. పబ్లిక్ పాయింట్ తిరిగి స్వాగతం. రవికుమార్ గారు యా చెప్పండి. రవికుమార్ గారు చెప్పండి. సో నిన్న చూసాం కడప జిల్లాలో మొన్న పుట్టా సుధాకర్ యాదవ్, అలాగే ప్రకాశం జిల్లాలో ఉగ్ర నరసింహారెడ్డి, నిన్న గుంటూరులో కూడా రవీంద్రపై ఐటీ దాడులు చేశారు. ఇప్పుడు తాజాగా సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. సో దీని అంతటినీ ఏ విధంగా చూస్తున్నారు? సో మొన్న కడప జిల్లాలో పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నప్పుడు సీఎం రమేష్ వెళ్ళారు, వాళ్ళని ప్రశ్నించారు ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ మీరు చేస్తున్నారని. సో ఇప్పుడు మళ్ళీ సీఎం రమేష్ ఇంట్లోకి వెళ్ళి దాడులు చేస్తున్నారు. దీన్ని మొత్తంగా ఏ విధంగా చూస్తున్నారు? ఇంతకులు కూడా చెప్పినాం కదండి, జనరల్గా ఏంటంటే ఒక డ్యూ ప్రొసీజర్లో జరిగిన ఏదైనా కూడా, ఇందాకలు కూడా నేను ఇప్పుడు మన టీవీలోనే చూస్తూ ఉన్నాను, కడప ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి సెర్చ్ వారెంట్ లేకన్నా తనిఖీలు చేస్తున్నారని చెప్పి చూపించడం జరిగింది. అంటే సెర్చ్ వారెంట్ లేకన్నా కడప ఎస్పీ ఆదేశాలు ఇస్తే సెర్చ్ వారెంట్ లేకన్నా వెళ్తారా? వెళ్ళలేరు కదా. అంటే కోడ్ అమల్లో ఉంది కాబట్టి సెర్చ్ వారెంట్ అవసరం లేదని పోలీసులు అంటున్నారు. సో అదే నేను అనేది, వాళ్ళు డ్యూ ప్రొసీజర్లో చేస్తే మనం ఎవరూ తప్పుపడడానికి లేదు. బట్ ఒక సెలెక్టెడ్ టార్గెట్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఈ 5 రోజుల్లోగా ఎన్నికలున్న సమయంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అతి సన్నిహితులైన ఎవరైతే ఉన్నారో, టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఉన్నారో, వాళ్ళని సెలెక్టివ్గా వాళ్ళ మీద దాడి చేయడం అనేది అయితే మాత్రం రాజకీయ కుట్రగానే చూడాలి. ఎందుకంటే ఇంకొక 5 రోజు ఎన్నికల్లో వాళ్ళ తాలూకు అవసరాలు చాలా ఉండుంటుంది పార్టీకి. సో వీళ్ళ మీద ఏమైనా కంప్లైంట్స్ వెళ్ళినాయా, ఈ కంప్లైంట్స్ ఇస్తే ఎవరిచ్చారు, వైసీపీ జనరల్గా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుండగా ఏం జరుగుతుందంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరికి కంప్లైంట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది, అది కామన్గా జరుగుతుంది. బట్ వైసీపీ వాళ్ళు ఒక్క సీఎం రమేష్ గారి దగ్గరే డబ్బు ఉన్నదా అని అంటే కాదు కదా. సీఎం రమేష్ గారు ఈరోజు కాదు కదా, సీఎం రమేష్ గారు గత మొదటి నుండి కూడా ఒక బడా కాంట్రాక్టరు, ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు, ఆయన తెలుగుదేశంలో ఒక కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఏ రోజు రాంది గతంలో కూడా సీఎం రమేష్ గారిని కొన్ని దాడులు, ఆయన ఇంటి మీద దాడులు జరగడం జరిగింది, పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఇంటి మీద కూడా దాడులు జరిగింది. అంటే సెలెక్టివ్గా ఎందుకు టీడీపీ నాయకుల ఇళ్ల మీదే దాడులు జరుగుతున్నాయనే దాన్ని మాత్రం అయితే మాత్రం కొంత అనుమానాలను రేకెత్తించే అవకాశం ఉన్నాయి. కొంత కాదు, పూర్తి స్థాయిలో అనుమానాలను రేకెత్తించే అంశంగానే చూడొచ్చు. ఎందుకంటే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి సంస్థలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఈడీలు కావచ్చు, ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, సంస్థలను నిర్వీర్యం చేస్తూ అధికారంలో ఉన్న పార్టీలు వాటికి అనుగుణంగా వాడుకునే విధంగా ఎక్కువగా ప్రోత్సాహంలోకి వెళ్తున్నాయి. అయితే ఇది ఒక ఎన్డీఏలోనే కాదు, గతంలో యూపీఏలో కూడా జరిగింది. యూపీఏ కూడా చాలామందిని ఇబ్బంది పెట్టింది. బట్ సెలెక్టివ్గా ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్న రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెలెక్టివ్గా ఈ టీడీపీ లీడర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీదే దాడులు చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా ఒక కుట్రకోణం ఏమైనా దాగున్నది అనేది కూడా అనుమానిస్తున్నారు, ప్రజలు కూడా అనుమానిస్తున్నారు, మనం కూడా అనుమానించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో వివేక హత్య నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈసీ అప్పట్లో కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇప్పుడు అభిషేక్ మహంతి వచ్చారు. ఇప్పుడు ఎస్పీ ఆదేశాల మేరకే ఈ దాడులు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. సో ఈ పరిణామాలను మీరు ఏ విధంగా చూస్తారు? ఎస్పీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీస్ వర్గాలు ఏంటి, అన్ని అధికార పక్షాలు, అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా పోలీస్ అధికారులందరూ కూడా ఈసీ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. ఈసీ అనేది కేంద్రంలో ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. నాకు తెలిసి మా గురువు గారైన టిఎన్ శేషన్ గారు, కేజే రావు గారు, జేఎం లింగ్డో గారు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది వ్యవస్థ అనేది మనం చూస్తూనే ఉన్నాము.
ఇదే ఎలక్షన్ కమిషన్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క షెడ్యూల్ విడుదల చేయడం దగ్గర నుండి కూడా రిమైనింగ్ విషయాల్లో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా కాస్త ఇబ్బంది కలిగించే వాతావరణాన్నే కల్పిస్తుంది. సో ఈసీ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే మనం తప్పుపట్టాల్సిన అవసరమే లేదు. ఈసీ పక్షపాతంగా వ్యవహరించి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే ఒక అనుకూలంగా ఉండేలాగా, అధికార వర్గాలకి అనుకూలంగా ఉండేలాగా మాత్రం ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ తప్పు పట్టాల్సిన విషయమే. ఇది కడప ఎస్పీ అభిషేక్ మహంతి గారు ఎవరైతే ఉన్నారో అభిషేక్ మహంతి మీద కావచ్చు, గతంలో ఉన్న ఎస్పీ కూడా కావచ్చు, కొంత నిబద్ధత కలిగిన అధికారులు వీళ్ళు. అయితే నిబద్ధత కలిగిన అధికారులైనా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ ఈసీ ఆదేశాల మీదకు వాళ్ళు ఏం చెప్తే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఈ దాడులు చేయడం అనడం కానీ, లేకపోతే ఇంకే విధంగానే కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళని ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా ఉన్నాయి కూడా. అయితే నేనేమంటానంటే పోలీసులు కూడా కాస్త సమన్వయంతో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎన్నికలు అయ్యేటంత వరకే ఎలక్షన్ కమిషన్, ఆ తర్వాత మీరు ప్రభుత్వంలో భాగంగా పనిచేయాల్సి వస్తుంది. రైట్, రవికుమార్ గారు, ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కానీ చూసి మీరేమంటారు ఫైనల్గా ఒక రాజకీయ వ్యూహకర్తగా? ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలండి. సో నేను అనేది ఏంటి అంటే, ఇందాకలో కూడా నేను చెప్పిన ఒక డ్యూ ప్రొసీజర్ గవర్నమెంట్ కాంప్లైన్సెస్ ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం ఏ ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నడుచుకున్నా కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. అయితే సెలెక్టివ్గా కొంతమంది పీపుల్ మీదనే దీన్ని దాడి చేయడం అనేది, లేకపోతే ఇంకే విధంగానే ఇబ్బంది పెట్టడం అనేది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల, సో పోలీస్ అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలోకి వస్తారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ద్వారా స్వప్రయోజనాలు ఏమైనా పొందాలి అనే ఆలోచన ఏదైనా ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా ప్రజలేం కాదు, అందరూ కూడా మేధావులు కానీ, మీ మీడియా వర్గాలు కానీ అందరూ కూడా వ్యతిరేకించాల్సిన అంశమే. అయితే ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది, లేకపోతే ఒక టీడీపీకి సపోర్ట్ చేస్తుంది, లేకపోతే జనసేనకి సపోర్ట్ చేస్తుంది అని అయితే నేను అనుకోను. ఎందుకంటే మొన్న అడిషనల్ ఇంటెలిజెన్స్ డీజీని మనం ట్రాన్స్ఫర్ చేసే అంశంలో కూడా మనం చూసాం. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా కొంత మనకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. సో నేను అనేది ఏంటి అంటే, కొన్ని అంశాల్లో, కీలకమైన అంశాల్లో సమన్వయం పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే ఒక పార్టీకో ఒక వర్గానికో ఆ పర్టికులర్ సంస్థ అనేది పనిచేస్తే, ఈసీ లాంటి సంస్థ పనిచేస్తే ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరమే. బట్ ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తుందా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం సీఎం రమేష్ గారి మాటల్లో. అయితే ఆయన ఒక పార్టీ వ్యక్తిగా, ఒక రాజ్యసభ ఎంపీగా ఆయన పార్టీకి అనుకూలంగా మాట్లాడితే మాట్లాడొచ్చు, కానీ ఒక న్యూట్రల్స్ అయిన మేధావులు కావచ్చు, రిమైనింగ్ పీపుల్ కావచ్చు, ఇందాక మీరు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. సో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేంత స్థాయిలో ఇలాంటి వ్యవస్థలు ఏవైతే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలు ఉన్నాయో అవి పనిచేస్తే సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుంది అనేది కూడా కాస్త కూస్త ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ రవికుమార్ గారు నిన్న కర్నూలులో చూసాం, వైఎస్ఆర్సీపీ నేత ఒకరు బహిరంగంగా ఓటర్లపై డబ్బులు వెదజల్లిన దృశ్యాలు మీడియాలో వచ్చాయి. కానీ దాని మీద ఎటువంటి చర్యలు కూడా ఈసీ తీసుకోవట్లేదు, పోలీసులు కానీ ఎటువంటి సోదాలు చేయట్లేదు అలాంటి వ్యక్తుల మీద. దీన్ని ఎలా చూస్తారు? నేను అన్నది అదేనండి. ఈసీ నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేసే క్రమంలో వాళ్ళు అన్ని పార్టీలకి కూడా సమన్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంటది. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నది ఎక్కడ కనిపించట్లేదు. కానీ మీరేమో నిష్పక్షపాతంగానే ఈసీ వెళ్తుందనే ఆలోచనతో మీరుంటున్నారు. కానీ బహిరంగంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న వాటిని ఎక్కడ వాళ్ళు ఎత్తు చూపట్లేదు, కేవలం టీడీపీ నేతలు టార్గెట్ గా చేస్తున్నారు. కానీ ఈసీ మాత్రం ఆ విధంగా ఉండదు అనే ధోరణి మీరు చెప్తున్నారు కదా. నేను అన్నది అదేనండి. ఈసీ ఆ ధోరణిలో ఉండదని నేను చెప్పలేదు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సమయంలో ఒక పక్షానికే, ఒక వర్గానికే కొమ్ము కాయడం అనేది ప్రజల్లో సందేహాలు కల్పిస్తున్నదని నేను చెప్తున్నా. ఎందుకంటే మొన్న తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ప్రవర్తించిందో చూసాం. సో లాస్ట్కి అక్కడ ఎలక్షన్ కమిషనర్ సారీ కూడా చెప్పాడు. ప్రజాస్వామ్యంలో సారీ చెప్పడం ఏంటండి? ఎలక్షన్లు అనేవి ఒక కీలకమైన ఘట్టం. ప్రజలు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకోవాలనుకునే ప్రక్రియ, ఎలక్షన్ ప్రక్రియ ఇంత పవిత్రమైన ప్రక్రియలో పొరపాట్లు జరిగాయి, తప్పైపోయింది, సారీ అని చెప్పే పరిస్థితి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో మనం చూసాం.
నేను అనేది ఏంటంటే ఆ పరిస్థితి ఏపీ ఎలక్షన్ కమిషన్కి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఏపీ ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయాలి, పక్షపాతంగా పనిచేయకూడదు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఒక వైసీపీ అభ్యర్థి డబ్బులు వెదజల్లుతున్నాడనో లేకపోతే ఇంకేదైనా అలాంటి అంశాల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోవద్దని ఎవరు ఏం చెప్పట్లా. ఈరోజు ఎవరో కంప్లైంట్ ఇచ్చారనో లేకపోతే ఏదైనా అనుమానం వచ్చిందనో ఒక సీఎం రమేష్ గారి ఇంట్లో సోదాలు చేసిన వ్యక్తి బహిరంగంగా వైసీపీ వ్యక్తి డబ్బులు వెదజల్లాడు అన్న తెలుసుకున్నాక మీడియాలో వచ్చి విజువల్స్ అన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన తర్వాత సో ఈసీ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది కదా. నేను అనేది ఏంటంటే ఈసీ నిష్పక్షపాతంగా పనిచేస్తుందని నేను చెప్పట్లా. ఈసీ లాంటి సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాలి. కానీ నిష్పక్షపాతంగా పనిచేయకన్నా పక్షపాతంగా పనిచేస్తే మాత్రం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ పబ్లిక్ పాయింట్. రైట్, ఇది ఇవాళ పబ్లిక్ పాయింట్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.